వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. మార్కాపురం జిల్లా ఏర్పడిన మొట్టమొదటి రిపబ్లిక్ డే సందర్భంగా మార్కాపురం పట్టణంలో వివిధ ప్రదేశాలు చూసిన ఎట్టకేలకు మార్కాపురం పట్టణంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి కళాశాల గ్రౌండ్ రిపబ్లిక్ డే వేడుకలకి ఎన్నిక చేసినట్టు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లా విశిష్టత, దేశభక్తి ఉట్టిపడేలా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీ నుంచే ప్రజల్లో అవగాహన వివిధ వర్గాల భాగస్వాములు చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టాలని, సమన్వయంతో ఇప్పటి నుంచి దృష్టి సాధించాలని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు దిశానిర్దేశాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అధికారులు, ఆర్డీఓ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు తదితర అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఏంటంటే దీనికి ఎంట్రన్స్లో చాలా ఫేస్ లిఫ్ట్ చేయాలి. సో అది బాగా డెకరేట్ చేసి రోడ్ లీడ్ చేయాలి లోపలికి. సో అలా కాకుండా ఫంక్షన్ ఇక్కడ ఇలా వెళ్ళండి అన్నట్టు కాకుండా ఫ్రంట్ నుంచే నువ్వు ఫేస్ లిఫ్ట్ చేసుకుంటూ రావాలి. 2 ways ఆల్రెడీ వే ఉంది సార్, అది కూడా ఓపెన్ ఇది చేసుకుని మొత్తం దానికి నీట్గా వే ఫామ్ చేసుకుని చేస్తే అప్పుడు దానికి ఎలివేషన్ లేదంటే షార్ట్గా జరిగినట్టు. అందుకే నేను చెప్తాను ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయడం కానీ ఇదంతా కూడా ఆర్టీఓ గారు చూసుకోవాలి. సో ఇన్విటేషన్ కార్డ్స్ అన్ని కూడా ఆయన చేస్తారు. బందోబస్తు అంతా కూడా మన పోలీస్ చేస్తారు. సో ఇప్పటికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ పోస్టింగ్స్ మేబీ ఈ వీక్లో వస్తాయని అనుకుంటున్నాము. ఇక్కడ రాకపోతే కనుక దెన్ ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు వస్తారు మా దగ్గర నుంచి, లేదంటే కలెక్టర్గా ఫస్ట్ ఎలిమెంట్ నేను ఇక్కడికి వస్తాను, లేదా జాయింట్ కలెక్టర్ అక్కడ ఉంటారు. అదేవిధంగా ఎస్పీ ఇక్కడికి వస్తారు, లేదంటే అక్కడ ఉంటారు. నెక్స్ట్ అతన్ని మళ్ళీ అవసరం డిఎస్పీ గారు ఉండడం, ఎవరినో డెసిగ్నేట్ చేస్తాం. సో ఆ రకంగానే మనము చేసుకుంటాం. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి ఇప్పుడు వరకు కూడా ఇక్కడ పెరేడ్ చేయలేదు. సో డిఎస్పీ గారు మీరు పోలీస్ ఆఫీసర్ అందరూ వెనకాల ఉన్నారు కాబట్టి ఇంతకుముందు మీరు పెరేడ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉందండి? మన ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వచ్చారు? మన సిఐలు ఎవరైనా వచ్చారు? బయట ఉన్నారా? వర్క్స్ మనం ముందుగానే చేపట్టుకోవాలి. మొన్ననే ఒంగోలులో అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్ గారు మీటింగ్ కండక్ట్ చేసి వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కు వాళ్ళ యొక్క డ్యూటీస్ని గుర్తు చేస్తూ ఇది దేశభక్తి ఉట్టిపడే విధంగా ఈ ఏర్పాట్లు ఉండాలి, అదేవిధంగా మనం ఫంక్షన్స్ కండక్ట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఎవరినైతే ఇన్ఛార్జి వేశారో మిమ్మల్ని, అంటే హెచ్ఓడీస్ అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ అటెండ్ కావడం కష్టం. కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఇన్ఛార్జి ఎవరినైతే వేశారో ఆ ఆఫీసర్స్ అంతా మీరు సార్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా విని 26వ తారీఖు రిపబ్లిక్ డే అంటే మనకు 24 నైట్కే గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి అంతా మనకు సిద్ధంగా ఉండాలి. అటువంటి ఏర్పాటు చేసుకోవడానికి మనం సార్తో ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకోవడానికే ఇక్కడ సమావేశమైనాం. ఇప్పుడు నేను అటెండెన్స్ కూడా తీసుకున్నాను, ఒక ఆర్డర్ ప్లేస్ నుంచే రాలేదు. దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి ఇమీడియట్గా రమ్మనండి. ఎంఈఓస్ తర్వాత ఈ హెచ్ఎంస్ వాళ్ళు తీసుకుని ఆర్ఐకి సంబంధించి ఎవరున్నారు ఇక్కడ కాలేజీ వ్యవసాయం. ఓకే, మీరు కూడా అట్లాగే మొబైలైజ్ చేసి తీసుకురావాలి. ప్రోగ్రామ్స్ మీ దగ్గర కూడా కోఆర్డినేట్ చేసుకుని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మనం కండక్ట్ చేయాలి. సో ఓకే, సో అది మీరు ఏర్పాటు చేసుకోండి. తర్వాత కొంచెం ఆ పీరియడ్లో కానీ అది కానీ ఫస్ట్ టైం చాలామంది చిల్డ్రన్స్ వస్తారు ఇక్కడికి. అందరూ కూడా మనము ఇట్స్ లైక్ ఏ ఫెస్టివ్ మూడ్లో మనం చేయాలి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయాలన్నారమ్మా సార్. సో మీరు పిల్లలకి కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా ముందుగా మనం చెప్తాము. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ పిల్లలతో మనం కండక్ట్ చేస్తాము. తర్వాత వాళ్ళని
ప్రాపర్గా మొబిలైజ్ చేయను. తర్వాత పిల్లల యొక్క బాధ్యత మీరు 100% తీసుకోవాలి. సో ఫస్ట్ టైం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక హ్యాపీ మూడ్లోకి రావాలి. సో వాళ్ళు బాధ్యతలు వాటర్ ఇవ్వడం కానీ, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం మీరు చూసుకోవాలి. తర్వాత ఫ్లాగ్స్, వాళ్ళ చేతికి ఫ్లాగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బాగా చేయాలి. ఇట్స్ నాట్ లైక్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక ఈవెంట్ వేరే వాళ్ళు చేస్తాం మనం చూడటం అనేది కాకుండా, లెట్ ద చిల్డ్రన్ ఫీల్ దట్ ఇట్స్ అన్ ఈవెంట్ రిలేటెడ్ టు రిపబ్లిక్ డే అండ్ అలాంటి ఒక ఫెస్టివ్ మూడ్లో అది జరగడానికి మీరు చేయాలి. ఇప్పటి నుంచే మీరు వాళ్ళని, రేపు మనకి మార్కాపురంలో రిపబ్లిక్ డే జరుగుతుంది, పిల్లలంతా మనం వెళ్ళాలి.